మనం చూడబోయే రెసిపీ వచ్చేసి టొమాటో పికిల్ ఎలా చేసేదని చూద్దామండి. ఒక సంవత్సరం ఈ సమ్మర్ టైంలో టొమాటో, దాని తర్వాత మామిడికాయ, ఉసిరికాయ ఈ పచ్చడిలన్నీ వేస్తూనే ఉంటామండి. ఈరోజు ఈ టొమాటో నిలువ పచ్చడి ఎలా చేసేదని చూద్దాం. హాఫ్ అన్ అవర్లో ఈజీగా మనం ఈ పికిల్ని రెడీ చేయొచ్చండి. చాలా టేస్ట్గాను ఉంటుంది. ఈరోజు ఎలా చేసేదని చూద్దామండి. టొమాటోలు వెయిట్ వైస్ వచ్చేసి 560 గ్రాములు ఉన్నాయండి. కొద్దిగా ఎక్కువ ఉండింది. టొమాటోలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి డ్రై క్లాత్లో తుడిచేసినాక ఒక అరగంట వచ్చేసి ఫ్యాన్ గాల్లో ఆరబెట్టండి. దాని తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 6 పీస్గా లేదంటే 8 పీస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఇలా వేయించుకోండి. ఇందులోనే 1.5 టీ స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1.5 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవన్నిటిని బాగా ఈవెన్గా వేయించుకోండి. ఈవెన్గా ఫ్రై అయితేనే పచ్చడి టేస్ట్ వచ్చేసి బాగుంటుందండి. ఇప్పుడు చల్లారినాక మనం మిక్సీ జార్లో యాడ్ చేసి పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఇంగ వేసుకొని లైట్గా వేయించి సపరేట్గా తీసుకోండి. ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న టొమాటోలు యాడ్ చేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చింతపండు వచ్చేసి పెద్ద ఉసిరికాయ సైజు చింతపండు తీసుకోండి. వెయిట్ వచ్చేసి 40 గ్రామ్ చింతపండు అండి. చింతపండుని యాడ్ చేసి బాగా కలుపుకొని క్లోజ్ చేసేయండి. ఒక 5 నిమిషాలు తాళి చెక్ చేసి చూద్దామండి. టొమాటోలో నుంచి వాటర్ ఇలా సపరేట్ అవుతుందండి. బాగా స్మాష్ చేసుకుంటా ఇలా కలుపుకొని తర్వాత క్లోజ్ చేసేయండి. టొమాటో ఇలా బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినాక మనం మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చిన్న మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, ఆవాల్ని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఇంగువని వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. పెద్ద మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న టొమాటో, చింతపండు పేస్టు, తర్వాత మనం వేయించి పౌడర్ చేసుకున్న మెంతి, ఆవాలు, ధనియాలు పౌడర్, దాని తర్వాత పచ్చికారం వచ్చేసి 50 గ్రామ్ అండి. పచ్చికారాన్ని యాడ్ చేసుకొని ఇందులోనే 50 గ్రామ్ సాల్ట్ వేసి మొత్తాన్ని లైట్గా ఇలా గ్రైండ్ చేసుకోండి. బాగా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు తిరగబాతు చేసుకుందామండి. అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి తిరగబాతుకి. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి నువ్వుల ఆయిల్ నేను యాడ్ చేస్తున్నానండి 150 గ్రాములు. ఎప్పుడు కానీ పచ్చళ్ళు చేసేదానికి ఆయిల్ వచ్చేసి నువ్వులు నూనె యాడ్ చేస్తామండి, లేదంటే పప్పులు ఆయిల్ యాడ్ చేస్తాము. రెండు ఆయిల్లోనూ ఏ ఆయిల్ యాడ్ చేస్తానో పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్ లైట్గా వేడెక్కింది. ఒక 25 పొట్టు ఒలిచిన వెల్లుల్లి వేసుకొని లైట్గా కలుపుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే చెమ్మ లేకుండా కరివేపాకుని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోండి. పావు టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న టొమాటో పచ్చడిని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఆయిల్లో యాడ్ చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకుంటూ ఉండాలండి. 10 నుంచి 15 నిమిషాలు మనకు సమయం పడుతుంది. పచ్చడిని బాగా మనం ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేయించుకొని మనం పచ్చడి చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలానే ఎప్పుడు కానీ పచ్చడిలోకి వచ్చేసి ఆయిల్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేయాలండి. టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను ఒక 12 నిమిషాలుగా ఇలా ఆయిల్లోనే వేయించుతూనే ఉన్నాను. టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కలుపుతుంటేనే మీకు డిఫరెంట్ తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పచ్చడి పూర్తిగా చల్లారినాక మరో బౌల్లోకి తీసుకొని దాని తర్వాత మీరు క్లోజ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మరదను మార్నింగ్ నేను తీసేదండి. పచ్చడిలో ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి నువ్వుల నూనె ఒక 50 గ్రామ్ నేను హీట్ చేసి యాడ్ చేస్తున్నానండి. పచ్చడిలో ఆయిల్ తక్కువ ఉంటే హీట్ చేసి యాడ్ చేయాలండి. డైరెక్ట్గా యాడ్ చేసి టేస్ట్ బాగుండదు. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాలండి. చల్లారినాక మీరు గ్లాస్ బాటిల్లోకి మార్చుకోండి. పచ్చడి మనం తీసుకునేటప్పుడు స్పూన్ వచ్చేసి తడి లేకుండా చూసుకోండి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. ఈ టొమాటో పిక్కుల్ని నేను 1/2 కేజీలో చేసినానండి. మీరు 1 కేజీ వేయాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మీరు డబుల్గా యాడ్ చేసుకోండి. అలానే నువ్వుల నూనె వచ్చేసి మొత్తం ఈ పచ్చడికి యాడ్ చేసింది వచ్చేసి 200 గ్రామ్ అండి. ఈ పచ్చడిని మీరు బయట స్టోర్ చేసుకున్నారంటే 2 మంత్ అండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినారంటే 6 మంత్ వరకు మనకు పాడవకుండా ఉంటుంది.
ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరే చూసినారా, హాఫ్ అన్ అవర్లో ఈజీగా మనం టొమాటో పికిల్ రెడీ చేసినాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక టైం ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.